ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మే 23వ తేదీ శుక్రవారం తులారాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అలాగే ఒక శుభవార్తను కూడా వింటారు. మరి ఇంతకీ మే 23వ తేదీ శుక్రవారం తులారాశిలో జన్మించిన జాతకుల వారి ఇంట్లో కనక వర్షం ఏ రూపంలో కురుస్తుంది, అదేవిధంగా ఎటువంటి శుభవార్త వినబోతున్నారు, మీ జీవితంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారవుతారు. ఇకపోతే తులారాశి వారికి ఇక నుంచి కూడా ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అదృష్టం ఈ రాశి వారి యొక్క తలుపు తడుతుంది. ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండబోతుంది. తులారాశికి చెందిన వారు మీ లైఫ్లో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. విజయాలను సాధిస్తారు. ఇక తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేసే మనస్తత్వం కలిగిన ఈ రాశివారు ఎక్కువగా వ్యాపారాల్లో కింగులాగా రాణిస్తారు. అదేవిధంగా వీటితో పాటుగా వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. అయితే వీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉంటారు తులారాశివారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటుగా అదే సమయంలో పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. ఇక తాతరి కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు. తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రుల కన్నకలాన్ని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ సమయం మీరు మీ యొక్క రహస్య శత్రువులు, అసూయపడే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు, కానీ ఓర్పు, జ్ఞానంతో ముందుకు సాగండి. ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి తులారాశి వారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయండి. కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల మీకు మేలు జరిగిపోతుంది. ఇకపోతే మే 23వ తేదీ శుక్రవారం తులారాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని అనుకున్నాం కదా. అది ఏ రూపంలోనూ అంటే, ఎవరైతే మీరు గతంలో ఇతరులకు అప్పు ఇచ్చి వారికి ఇవ్వరని అనుకున్న సమయంలో, వారి నుంచి ఇక డబ్బు రాదనుకునే సమయంలో కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు ఇక రాదు అని వదిలేసుకున్న మీరు ఇప్పుడు ఆ యొక్క డబ్బులు లక్షలు లేదా కోట్లు ఇచ్చి మీరు నష్టపోయిన మీరు ఇక ఈ సమయంలో వారి నుంచి తిరిగి డబ్బు మీ చేతికి అందుతుంది. లక్షలు, కోట్ల రూపాయలు మీ చేతుల్లో పడతాయి. తీసుకున్న దానికి వారు రెండింతలు మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీ నుంచి తీసుకున్న డబ్బు వారికి అసలు ఇవ్వలేదన్నట్టుగా బిహేవ్ చేసిన వ్యక్తులు, మీకు అన్యాయం చేద్దామని అనుకున్న వ్యక్తులు ఏమనుకున్నారో తెలియదు, కానీ మే 23వ తేదీన వారి తప్పు తెలుసుకుని మీ ఇంటి ముందు నిలబడి మీ డబ్బు మీ చేతులు పెట్టి వెళ్తారు. ఆ విధంగా మీకు కనక వర్షం కురుస్తుంది. నష్టాల్లో, బాధలో ఉన్న మీరు డబ్బులను చూసేటప్పటికి నిజంగా మీకు గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ విధంగా మీకు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇక ఇదే సమయంలో ఉద్యోగస్తులు మీకు ప్రమోషన్ రావటం వల్ల, అదేవిధంగా ట్రాన్స్ఫర్, కోరికను చురుకు ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్లు, ఈ విధంగా చక్కటి శుభవార్తను కూడా వింటారండి తులారాశి వారు. ఇక్కడి నుంచి మీకు అంతా కూడా బాగుంటుంది. ఇక తులారాశిలో పుట్టిన వ్యక్తులు మీ జీవితంలో మీరు అనుకోని సంఘటనలు కూడా చోటు చేసుకోబోతున్నాయండి. అవన్నీ జరగబోతున్నాయి. అందులో
ఈ రాశిలో పుట్టిన వారు వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలుగా విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయం మీరు కలిసే అవకాశం ఉందండి. మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకొని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవబోతున్నారు తులారాశి వారు. ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్స్ లేదు అనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది. దాంతో మీ యొక్క తల్లిదండ్రులు కూడా హాయిగా చాలా మనశ్శాంతిగా ఉంటారు. మీ భార్యాభర్తల మధ్య బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది. ఇకపోతే మరో సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారండి. ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ స్నేహితురాల్ని మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే గనక అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ కాబోతున్నారు. ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఒక ఫ్రెండ్ లాగా ఎదురుపడవచ్చు, లేదా మీ పక్కింటి రెంట్కి రావచ్చు, లేదంటే ఆఫీస్లో మీ తోటి కొలీగ్ రూపంలో మిమ్మల్ని మీట్ కావచ్చు. అదేవిధంగా లేకపోతే ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే ఛాన్స్ ఉంది. దాంతో ఒక్కసారిగా మీకు మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా హత్తుకుని చక్కగా పలకరించుకుంటారు. వారి కలయికతో తులారాశి వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ని అదేవిధంగా మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న టైంలోనే మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం అనేది ఉప్పొంగడంతో పాటుగా ఆనందం కూడా ఈ యొక్క రాశి వారికి ఇంక్లూడింగ్ అంటే ఆనందంగా కూడా ఉంటారనమాట. అలాగే ఈ యొక్క రాశి వారు మీకు జరగబోయే మరొక సంఘటన వచ్చేసి అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది. ఇది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి, అసలు మీరు ఊహించే ఉండరు. ఎప్పుడో కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుంది. దాంతో మీరు కనకాలలు నిజమవుతాయి. ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని మీ యొక్క డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు. అయినా కూడా ఈ యొక్క తులారాశి వారు మీరు అస్సలు బాధపడరండి. ఇందుకు గల కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ప్యాషనెట్ జాబ్ అండి, మీకు చాలా ఇష్టం. కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ని వదిలి దూరంగా ఉండాల్సి ఉంటుందండి. అయితే దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు. కానీ మీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారండి. చాలా హ్యాపీగా కూడా అంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేసి సంతోషంగా కూడా ఉంటారండి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి న్యూ జాబ్తో తులారాశి వారి రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్పుకోవాలి. ఇక తులారాశి వారి లైఫ్లో జరగబోయే మరొక సంఘటన వచ్చేసి ఈ రాశిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో రిలీఫ్ని పొందుతారు. ఇన్నాళ్ళు నష్టాలు నడిచిన మీ బిజినెస్ మళ్ళీ తిరిగి లాభాల్లోకి వస్తుంది. బిజినెస్ అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. మీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా సపోర్ట్గా ఉండి మీ స్నేహితుడు ఇచ్చే ఒక సలహా అనేది అంటే మీ స్నేహితుడు ఇచ్చే ఒక సలహా మీ వ్యాపార రూపురేఖల్ని మార్చేస్తుంది. మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి చక్కటి మంచి సలహా ఇచ్చేటటువంటి ఆ వ్యక్తి ఇచ్చిన సలహా బాగా వర్కౌట్ అవుతుంది. దాంతో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వారిలా దిగులుగా ఉండే మీరు కస్టమర్ల రాకతో మీ బిజినెస్ కిటకిటలాడుతూ మునుపట్లాగా 3 పువ్వులు 6 కాయలుగా మీ బిజినెస్ అనేది సాగుతుంది. సో చూసారు కదా తులారాశి వారు మే 23వ తేదీ శుక్రవారం తులారాశి వారి ఇంట్లో కనక వర్షం ఏ విధంగా కురుస్తుంది, ఎటువంటి శుభవార్తను వింటారో అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.